Hi friends, welcome back to our channel Udya's ANDHRA Foods. Friends, today our special recipe Chandava Chepa Pulusu. చేప యొక్క తల పొట్ట భాగాలతో సూపర్ టేస్టీగా చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకోగలిగేటట్లు చేప పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో చందవ చేప కర్రీ, చందవ చేప యొక్క ఫ్రైని సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పుకున్నాం. ఆ రెండు వీడియోస్లో పూర్తి డీటెయిల్స్, టిప్స్ అండ్ ట్రిక్స్తో ఎటువంటి ఫిష్ కర్రీ అయినా సరే అలానే చేసుకున్నారంటే ది బెస్ట్ ఫిష్ రెసిపీని తింటారు. ఆ వీడియోస్ని ఇంకా చూడని వాళ్ళు ఉంటే వాటిని కూడా తప్పకుండా చూడండి. ఆ వీడియోస్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. లేట్ చేయకుండా చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దానికోసం ముందుగా చేపలను కుక్ చేసుకునే కడాయిలో ముందుగా ఉప్పుతో పసుపుతో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చేప తలకాయని పొట్ట భాగంలో అనుకున్నాం కదా, ఆ పీసెస్ని కడాయిలో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 స్పూన్ పసుపు, 1 లేదా 2 స్పూన్స్ కారం అంటే మీ రుచికి సరిపడా కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్ వేయాలి. దీనిలో 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్, అదేవిధంగా 1 చెక్క నిమ్మరసం పిండి. ఇప్పుడు దీనిలో 1 లేదా 1.5 గ్లాసులు వాటర్ పోసి గరిటెతో కలపకుండా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మీద హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అప్పటిలో అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు ఇలానే కర్రీస్ని చేసుకుంటారు కదా, ఒకటేసారి కలిపి. టేస్ట్ నిజంగా చాలా బాగుంటుందండి. అంటే నాన్ వెజ్లో ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది. చేపలు, ఎస్పెషల్లీ చేపలు చూడండి, ఇలా మధ్యలో చెక్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ మీకు సరిపోతుంది అనిపిస్తే గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అవసరం అనిపిస్తే వేసుకోండి. గరిటెతో కలపాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూడండి, చివరిగా కొత్తిమీర యాడ్ చేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. పర్ఫెక్ట్ చేపల పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ నిజంగా అద్భుతంగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చిందా అయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఎలా అనిపించో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.